The next category is Best Debutant Actress. And to present this award, I'd like to call on stage the very beautiful Shanvi Srivastav and Mr. Balu Chaudhary Garu, the Managing Director of Lot Mobiles. So Best Debutant Actress 2019 goes to Shivatmika Rajashekhar for Durasini. ముందుగా సైమా వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు దొరసానిగా నటించే అవకాశం ఇచ్చిన మధుర శ్రీధర్ గారు, ధీరజ్ గారు, సురేష్ బాబు గారు, యష్ రంగినేని గారు, మహేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. మొదటి సినిమాకి అవార్డు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అమ్మ, యూర్ హియర్, అండ్ నాన్న అండ్ అక్క, ఇవాళ నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే అది మీ వల్లే. సో థ్యాంక్ యూ. Moving on, the next category is Galaxy Milk Chocolates Best Debutant Actor 2019. And to present this award, I'd like to call on stage Mr. Neeraj Kumar, Regional Business Development Manager of Mars, India, and Mrs. Radhika Sharat Kumar ma'am. Galaxy Milk Chocolates Saima 2019 for Best Debutant Actor Telugu goes to Sri Simha Madhu Vadala. It's an honor, ma'am, receiving this award from you. Thank you so much. Mathu Vadalra aa stage lo undi ante two reasons. One, the director, of course, Ritesh. And second is the music of Mathu Vadalra. ఆ రెండిటి వల్ల మిగతా అన్ని క్రాఫ్ట్స్ కూడా ఎలివేట్ అయ్యాయని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ద మ్యూజిక్ డైరెక్టర్ మై బ్రదర్ కాలభైరవ అండ్ డైరెక్టర్ రితేష్, బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ అ బిగ్ రోల్ ఇన్ మీ గెటింగ్ దిస్ అవార్డ్ అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. Entertaining film of the year. ఇలాంటి సినిమాలు చేయాలనంటే మా అనిల్ రావిపురి గారే. ఈ అవార్డుని ప్రజెంట్ చేయడానికి మన వేదిక మీదకి వచ్చేస్తున్నారు సుమలత అంబరీష్ గారు, వంశీ పైడిపల్లి గారు, అండ్ అలాంగ్ విత్ దెమ్ ఐ కాల్ అపాన్ ది చైర్పర్సన్ సైమా బృందా ప్రసాద్ గారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ద ఇయర్. ఈ సినిమాకి అందించుకున్నారు మన డైరెక్టర్ అనిల్ గారు. ఇది కదా టీమ్ వర్క్ అంటే. సినిమా మొత్తం టీం అందరు ఇక్కడే ఉన్నారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి హార్డీ వెల్కమ్ అండ్ డిఎస్పి గారికి మరోసారి వెల్కమ్. సో ముందుగా అనిల్ రావిపూడి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్. అన్ని భాషా నటీనటులకి, టెక్నీషియన్స్కి అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పాండమిక్ తర్వాత అత్యంత ఎక్కువగా ఇబ్బంది పడ్డది మన ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఈ పాండమిక్లో తెలుసో తెలియకో ఖాళీగా ఉండి అందరం అన్ని భాషల చిత్రాలు చూసేసాం. సో ఇక్కడ కూర్చొని రోజు ఇక్కడ కూర్చుంటే నాకు మలయాళం, తమిళ్ అంతకుముందు పెద్ద అర్థమయ్యేది కాదు. ఇప్పుడు స్పీచ్లు కూడా అర్థమవుతున్నాయి. సో దట్స్ గ్రేట్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ముఖ్యంగా బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్ చెప్పాల్సిన సైమా వారికి. సో ఇండైరెక్ట్గా ఉన్న వీళ్ళందరినీ ఈరోజు డైరెక్ట్గా ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో అందరిని కలవడానికి ఒక ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా బృందా గారికి, విష్ణు గారికి, అందరికీ సో నా విషెస్ చెప్తున్నాను. అలాగే ఇక F2 సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అది చాలా సర్ప్రైజ్లు ఇస్తూనే ఉంది నాకు. వన్ ఆఫ్ ద నా సినిమాల్లో నాకు ఒక గేమ్ చేంజింగ్గా హెల్ప్ అయిన సినిమా ఇది. సో ఈ సినిమా నిర్మించడానికి నన్ను ఎంకరేజ్ చేసిన దిల్ రాజు గారికి ఎప్పుడు ఆయన నాకు ఎంతో సపోర్ట్గా ఉంటారు. అలాగే ఈ సినిమాని యాక్సెప్ట్ చేసి యాక్ట్ చేసిన వెంకటేష్ గారికి, వరుణ్ తేజ్ గారికి, మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ అవార్డు చాలా తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు, సో రెచ్చిపోదాం బ్రదర్ అనే F2 అనే సినిమాకి ఒక యాంథమ్ లాగా ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఎంటర్టైన్మెంట్ ఫ్రాంచైజీతో తెలుగులో F3 అని మళ్ళీ ఫన్ ఫ్రాంచైజీతో మళ్ళీ త్వరలో రాబోతున్నాం. సో 100%
F2కి మించే ఉంటుంది F3. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అనిల్ గారు వన్స్ అగైన్. అండ్ నిర్మాత, సూపర్ హిట్ నిర్మాత అయిన దిల్ రాజు గారిని కూడా ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. F2 ఇస్ ఏ ఎంటర్టైన్మెంట్ సినిమాగా అనిల్ తెరకెక్కించిన సినిమాకి అవార్డు రావడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సైమా, థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. దేవి గారు ఒక 2 మాటలు F2 గురించి మాట్లాడతారా? కంగ్రాట్స్ అనిల్ గారు అండ్ కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్, దిల్ రాజు గారికి, మా F2 టీమ్ అంతే. అండ్ అనిల్ గారు ఏంటంటే స్క్రిప్ట్ చెప్పేటప్పుడే నాకు సినిమా చూసినట్టే ఉంటుంది. హీ సో ఎక్స్ప్రెసివ్ అండ్ హీ కెన్ అంటే అందరు రోల్స్ ఆయన యాక్ట్ చేసి చూపించేస్తాడు. ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ యాక్చువల్లీ. నేను సర్లేరు నీకు ఎవరు చేసినప్పుడు కూడా సేమ్ అదే ఫీలింగ్, బట్ ఎవ్రీ సీన్ ఐ కెన్ యాక్చువల్లీ ఫీల్ ఇట్ వైల్ హీస్ నరేటింగ్. సో హీస్ సచ్ ఎ గ్రేట్ నరేటర్. సో హీ డెఫినెట్లీ డిజర్వ్స్. పాపా, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని అంటే నీకేం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? ఆ షిప్కి క్యాప్టెన్ ఎవరా అనే ఆలోచన వస్తుంది. నేను అనేది సినిమాలో క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే నీకేం గుర్తొస్తుంది? అఫ్ కోర్స్ డైరెక్టరే కదా. కరెక్ట్. సో మన నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ అవార్డ్స్ ఇస్ ఫర్ ద బెస్ట్ డైరెక్టర్ 2019. And to give this award, I would like to call upon stage Suhasini Maniratnam garu. Saima Award 2019 for the Best Director Telugu goes to Vamsi Paidapalli for Maharishi. First of all, it's actually great meeting you all here. This project is very important for me personally and professionally. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ నాకు. నా జీవితాన్ని ఒక రకంగా ఎన్నో రకాలుగా మార్చిన ప్రాజెక్ట్ ఇది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి అసోసియేటెడ్ విత్ ఇట్, మై టీమ్. ఒక డైరెక్టర్గా నిల్చున్నానంటే దానికి నిజంగా దిల్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు చాలా ఇంపార్టెంట్. ఐ థ్యాంక్ దెమ్. అండ్ ఆఫ్ కోర్స్ ద మహర్షి హిమ్సెల్ఫ్, మహేష్ సార్, ద ట్రస్ట్. నేను మీ కథ చెప్పినప్పుడు ఆ రోజు చెప్పారు దట్ దిస్ ఫిల్మ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ ద ట్రస్ట్ ఇన్ మీ. అండ్ నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రొఫెషనల్గా ఎంత ఇచ్చిందో ఈ సినిమా నాకు తెలియదు, కానీ పర్సనల్గా నాకు మీలాంటి ఒక బ్రదర్ని ఇచ్చింది మాత్రం నేను చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ మ్యామ్. ఆనర్ టు బి రిసీవింగ్ దిస్ అవార్డ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ.